లాయ సజీవన్ లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే. మీరు ఎప్పుడైనా ఒక చిన్న పని చేసి పెద్ద మార్పు తెచ్చారా? హనుమంతుడు ఒక్క పనితో లక్ష్మణుని ప్రాణం కాపాడాడు. వినండి. జై శ్రీరామ్. నమస్కారం. శ్రీ హనుమాన్ చాలీసాలో 11వ చౌపాయి వినండి. ప్రతి పదంలో ఒక గొప్ప జీవిత పాఠం దాగి ఉంది. నెమ్మదిగా వినండి. మనసులో నింపుకోండి. లాయ సజీవన్ లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే. మరొక్కసారి వినండి. లాయ సజీవన్ లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే. భక్తితో మనసులో చదువుకోండి. లాయ సజీవన్ లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే. దీని అర్థం ఏమిటంటే, లాయ సజీవన్ అంటే సంజీవని తీసుకొచ్చాడు. లఖన జియాయే అంటే లక్ష్మణుని బతికించాడు. శ్రీ రఘువీర హరషి ఉరలాయే అంటే శ్రీరాముడు సంతోషంతో హనుమంతుని హృదయానికి హత్తుకున్నాడు. వాల్మీకి రామాయణంలో ఇది నిజంగా జరిగింది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. వైద్యుడు సంజీవని మూలిక తీసుకురమ్మన్నాడు. హనుమంతుడు హిమాలయాలకు వెళ్లాడు. మూలిక గుర్తుపట్టలేక పర్వతాన్నే తీసుకొచ్చాడు. లక్ష్మణుడు బతికాడు. రాముడు సంతోషంతో హనుమంతుని కౌగిలించుకున్నాడు. గమనించండి. హనుమంతుడు ఆగలేదు. వాయిదా వేయలేదు. ఏం చేయాలో తెలియకపోయినా వెనక్కి తిరిగిరాలేదు. పర్వతాన్నే తీసుకొచ్చాడు. అది సాహసం. అది నిబద్ధత. అది నిజమైన సేవ. ఇప్పుడు మన జీవితం గురించి ఆలోచిద్దాం. మనకు ఒక పని ఇచ్చినప్పుడు ఎలా చేయాలో తెలియకపోతే వాయిదా వేస్తాం. కష్టంగా ఉంటే వదిలేస్తాం. మీడియాకర్ పని చేసి వచ్చేస్తాం. కాని హనుమంతుడు చెప్తున్నాడు, పని పూర్తి చేయి. ఎలా అయినా సరే మీకు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నిర్వహించండి. అప్పుడు మీరు కూడా రాముని హృదయంలో స్థానం పొందుతారు. ఈరోజు మీరు ఒక్క పని చేయండి. మీరు సగంలో వదిలేసిన పనిని పూర్తి చేయండి. వాయిదా వేయకండి. ఇప్పుడే చేయండి. అదే హనుమంతుని మార్గం. ప్రతిరోజూ ఒక్క చౌపాయి వినండి. అర్థం చేసుకోండి. జీవితంలో అమలు చేయండి. మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. మీ అమ్మకు, నాన్నకు, స్నేహితులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. రోజూ కొత్త చౌపాయి వస్తుంది. హనుమంతుని దయతో మీ జీవితం వెలిగిపోగలదు. జై శ్రీరామ్. జై